భారత రాష్ట్ర సమితిని కుటుంబ పాలన వల్లనే ప్రజలు ఓడగొట్టారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారు. యాదృచ్ఛికమో లేకపోతే ఆయన కూడా అదే తప్పు చేస్తున్నారో కానీ ఆయన ప్రభుత్వంపై ఇవే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి డీఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కొడంగల్ సీఎం అంటూ ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి. కాన్వాయ్తో ఆయన హల్చల్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా అంతా ఆయన గుప్పెట్లో ఉందని ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డికి మొత్తం 6 సోదరులు ఉన్నారు. వారంతా సీఎంలుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 1+6 ఆఫర్ తెలంగాణ ప్రజలకు వచ్చిందని కేటీఆర్ చేసిన ఆరోపణ వైరల్ గా మారింది. రేవంత్ రెడ్డి సోదరులు ఆయన రాజకీయ పయనంలో తెరవెనక పాత్ర పోషించారు. అయితే రాజకీయంగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు గాను తన సోదరులను రాజకీయాల్లో వేలు పెట్టకుండా చూసుకుంటానని సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రకటించారు. ఈ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొదటి నుంచి తన సోదరులు తన వెంట ఉన్నప్పటికీ వారెప్పుడు తెర వెనకే ఉండేవారే తప్పించి బయటకు రాలేదని రేవంత్ చెబుతూ ఉంటారు. ఆయన చెప్పినట్టుగానే కొంతకాలం పాటు అంతా సజావుగానే సాగింది. కానీ ఇప్పుడు భిన్నమైన పరిస్థితి తెరపైకొచ్చింది. రేవంత్ రెడ్డికి 6 సోదరులు ఉన్నారు. వీరిలో 2 సోదరులు ఎప్పుడూ రేవంత్ వెనక ఉంటూ ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారిలో తిరుపతి రెడ్డి రేవంత్ కు అన్నయ్య కాగా, కొండల్ రెడ్డి రేవంత్ కు తమ్ముడవుతాడు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి 2 స్థానాల్లో పోటీ చేయగా చెరో ఒక చోట వీరు ఇన్ఛార్జీలుగా వ్యవహరించి సోదరుడి తరపున పనిచేశారు. తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికను చూసుకోగా, కొండల్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని పర్యవేక్షించారు. అంతవరకు బాగానే ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక వారిద్దరి వైఖరిలో మార్పు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పలువురు రేవంత్ సోదరులు దందాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు తిరుపతి రెడ్డి కొడంగల్లో తన సోదరుడి తరపున వివిధ పథకాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో అనధికారికంగా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫోటోతో కూడిన భారీ ఫ్లెక్సీలను హైదరాబాద్ లాంటి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏ హోదాలో తిరుపతి రెడ్డిని ఈ తరహాలో ప్రమోట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. తిరుపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికలో అలుపెరగని ప్రజాసేవకుడు యనుమల తిరుపతి రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలంటూ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేశారు. ఇదంతా చూసిన వారికి తెలంగాణలో ఏం జరుగుతోందో అర్థం కావటం కష్టమే. కుటుంబ పాలన కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందంటూ గలం విప్పిన రేవంత్ తాను సీఎం అయ్యాక ప్రజాపాలన మొదలైనట్లుగా చెప్పుకున్నారని, మరి ఇప్పుడు సోదరుల సంగతేంటి అన్న ప్రశ్నను బీఆర్ఎస్ నేతలు సంధిస్తున్నారు. తాను సీఎం కాకముందు కుటుంబ పాలన అంటూ కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తిపోసిన రేవంత్ ఇప్పుడు తన సోదరుల్ని కట్టడి చేయకపోతే సోదరుల స్ట్రోక్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరి రేవంత్ ఆలకిస్తారా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.